యోసేపు నిలబెట్టాడు దేవుడు. నిలబెట్టిన తర్వాత అన్నల మీద పగ తీర్చుకో, అన్నల మీద ఏం చేయి, కత్తి పట్టుకో, వస్తే పీక కోసేయి అని చెప్పేసి అన్నాడా? లేకపోతే చెరసాల్లో పడే అన్నాడా? లేదు. నా వంటి వాడిగా నిలబడి సమస్త ప్రజలకి ఆహారం ఇచ్చి పోషించి సంరక్షించు, కరువు వస్తుంది, దేవునికి స్థితి కలుగునుగా. అలాగే నీ కుటుంబాన్ని కూడా పోషించుకో. నీ కుటుంబాన్ని ఐగుప్తులోకి తీసుకురాబోతున్నాడు, నువ్వు కారణంగా ఉండాలి, దేవుడికి మహిమ కలుగునుగా. ఇక్కడికి వచ్చిన నువ్వు వేలుబడి చేసి వాళ్ళని ఏదేదో చేయడానికి కాదు, వాళ్ళకు నువ్వు ఒక ఆధారంగా ఉండాలి, నువ్వు వాళ్ళకి ఒక ఆదరణగా ఉండాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అది నా చిత్తం. ఐగుప్తులోనికి ఎవరు రావాలా? యాకోబు ఐగుప్తులోనికి రావాలా? ఐగుప్తులో 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉండాలా? ఆ తర్వాత నేను కానాను దేశం తీసుకెళ్తాను, అందుకు నువ్వు కారకుడిగా ఉండాలా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క భక్తుడి జీవితంలో, ఘనపరిచిన భక్తుడి జీవితంలో దేవుడు చేశాడు. ఆయన ఒక ప్రణాళికలు దేవుడు కలిగి ఉన్నాడు. అవి వారి జీవితంలో నెరవేర్పు జరిగించబడ్డాయి. వారు ఏం చేస్తే దేవునికి లోబడ్డారు. వారు దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం మంచి భక్తి పరులుగా ఒక స్థానం నిలబడ్డామంటే మన జీవితంలో కూడా దేవుని యొక్క ప్రణాళికలు ఉంటాయి, దేవునికి ఉద్దేశాలు ఉంటాయి. మంచి ప్రార్థన చేస్తాను తెలుసా? నేను రాత్రి కూడా వచ్చి ప్రార్థన చేస్తాను తెలిసి మీరు ఎవరు రారు. ఏం చేయాలా? చెప్పుకోవడానికి కాదు. అందుకే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు చెప్పు? నువ్వు దేవుడిలో ప్రార్థన చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని బట్టి నువ్వు అసహించడానికి కాదు, నువ్వు విజ్ఞాపన చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బహుగా కన్నీరు వినడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఉపవాసం ఉండి గోని బట్టలు కట్టుకుని అంగలార్చడానికి ఏం చేశాడు? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నేను లేకపోతే సంఘానికి దిక్కు లేదు, నేను లేకపోతే పాస్టమ్మకు దిక్కు లేదు, నేను లేకపోతే పరిచర్యకు దిక్కు లేదు అని చెప్పుకోవడానికి కాదు. అర్థమైందా? దేవునికి స్తుతి కలుగును గాక. నువ్వు ఏ పని చేస్తున్నావో, ఏ పరిచయం చేస్తున్నావో దానిలో నువ్వు ఉండడం కోసం, ఆ పని చేయడం కోసం దేవుడు ఏం చేశాడు? మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమైందండి? దేవునికి స్తుతి కలుగును గాక. ఇదిగోను నాకంటే వెనకొచ్చిన సరిగ్గా ప్రార్థన చేయట్లేదు, నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, బాగా ఏం చేస్తున్నాను నేను అని చెప్పుకోవడానికి కాదు. దేవుడిని మనల్ని ఏర్పాటు చేసుకుంది. అర్థమైందా? దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ ఏర్పాట్లు ఏముంది? దేవుని యొక్క చిత్తం ఉంది, దేవుని యొక్క ఉద్దేశం ఉంది, దేవుని యొక్క ప్రణాళిక ఉంది. దాన్ని మనం గ్రహించాలి తప్ప మనం విర్రవేగడానికి, మనం చెప్పుకొని ఆనందించడానికి 4 రోజులు ఎగిరిపడి 5 రోజులు ఏమి లేకోకుండా ఆ తాబేలాగా నేలను అంటుకున్నట్టు ఉండడానికి కాదు. అర్థమవుతుందండి? ఇక్కడ కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేశారు? దేవుడు వారి ద్వారా తన పనిని ఆయా కాలములందు ఆయన యొక్క పనులు ఏం చేశాడు? ఆయన జరిగించుకున్నాడు.